చార్వాక సంఘం స్థలాన్ని న్యాయ పోరాటం చేసి సాధించుకుంటామని చార్వాక సంఘం అధ్యక్షులు దప్పుల అశోక్ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు చార్వాక వృద్ధుల సంఘానికి లింగంపేటలో 5 ఎకరాల భూమిని ఇచ్చారని ఆ భూమిలో సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రయత్నించగా ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను వృధా సంఘం సభ్యులు కలవగా తమ భూమిలో నిర్మాణం చేయమని హామీ ఇచ్చారని తెలిపారు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీని పక్కనపెట్టి మళ్లీ సబ్స్టేషన్ నిర్మిస్తున్నారన్నారు. ప్రశ్నించినా తమపై అక్రమ కేసులు పెట్టు పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చార్వాక సంఘం సభ్యులు పాల్గొన్నారు. 80 గ్రామాల్లో సంఘాలు నిర్మాణం చేసి వృద్ధుల హక్కుల కోసం అస్తిత్వం కోసం పోరాటం చేసినాం. మనందరికీ తెలిసిందే. రకరకాల వృద్ధుల సమస్య పరిష్కారం చేసుకుంటూ ఒక సామాజిక సేవా కార్యక్రమం చేస్తూ 20,000 మంది వృద్ధుల అస్తిత్వానికి ప్రతీకగా గత ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు గారు 5 ఎకరాల భూమి లింగంపేట గ్రామంలో కేటాయించడం జరిగింది. ఆ యొక్క భూమికి పట్ట ఇవ్వడం జరిగింది పబ్లిక్గా. ఆ తర్వాత గ్రామ పంచాయతీ పర్మిషన్తో అక్కడ ఒక కార్యాలయం కట్టుకున్నాం, ఒక మీటింగ్లు కట్టుకున్నాం, ఒక 2 ఎకరాలు వ్యవసాయం చేసుకుంటూ దాని నుంచి వచ్చే నిధులు సంఘానికి వాడుకుంటూ ఆ యొక్క వృద్ధుల సమస్యల హక్కుల కోసం సభలు సమావేశాలు పెట్టుకుంటూ హెల్ప్ లైన్ ద్వారా వృద్ధుల సమస్య పరిష్కారం చేసుకుంటూ కుటుంబ కలహాలు ఏ ఉన్న సమస్య పరిష్కారం చేసుకుంటూ ఒక సామాజిక సేవా కార్యక్రమం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. కొద్దిమంది కుట్ర చేసి ఈ యొక్క వృద్ధుల మీద కక్ష కట్టి చార్వాక ఫౌండేషన్ మీద కక్ష కట్టి మా మీద కక్ష కట్టి అక్కడ ఆ యొక్క సబ్ స్టేషన్ను మా చార్వాక వృద్ధుల కార్యాలయం ముందరనే చేసి ఆ యొక్క విచ్ఛిన్నం చేయడం కోసం వృద్ధుల హక్కులు కాలవేయడం కోసం కుట్ర జరిగింది. ఆ విషయంలో గౌరవ ఎమ్మెల్యే గారిని పలుమార్లు మా వృద్ధులు వెళ్ళి కలిసిర్రు. ఆయన చెప్తే వినకుండా అక్కడిని ముగ్గు వస్తే నిరాహార దీక్ష చేసినాం. నిరాహార దీక్ష చేసి ఎంఆర్ఓ గారు వచ్చి హామీ ఇచ్చి మీ భూములకు రాము, మీ భూమి మీకే ఉంటుందని చెప్పి హామీ ఇచ్చినా మళ్ళా తరిగి ఆ యొక్క హామీని తుంగలు దొక్కి మా భూమిలోకి వచ్చి అక్రమంగా సబ్ స్టేషన్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. అయినా నేను ఆ రోజు అక్కడ లేకున్నా అక్రమంగా నా మీద కేసు పెట్టి ఈరోజు స్టేషన్ వెళ్ళి తీసుకోవడం జరిగింది. కాబట్టి న్యాయం గెలుస్తుంది. ఎన్నడకున్న న్యాయము నిజం ధర్మం అనేది గెలుస్తుంది. కానీ అక్రమంగా మేము 10-15 సంవత్సరాలుగా కబ్జలో ఉండి వృద్ధులకు ఆశ్రమ నిర్మాణం కోసం కాపాడుకున్న స్థలంలో ఇవాళ సబ్ స్టేషన్ నిర్మించడాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. మేము న్యాయపరంగా పోతాం. మేము చట్టం ప్రకారం లీగల్గా ఆ యొక్క దాన్ని సాధించుకుంటాం. మేము న్యాయబద్ధంగా ఉన్నాం కాబట్టి ధర్మంగా న్యాయంగా చివరికి మేమే గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం.